మరి దేవుడు ఆయన అయినప్పుడు యేసుక్రీస్తు వారితో మనకు పనేంటి? అసలు యేసుక్రీస్తు వారు దేవుడని నిజంగా బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? కొన్ని మాటలు చదవండి మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. ఎవరి కుమారుడు? యోహాను సువార్త 3:16 చదువుతాం కదా. నేను చెప్తాను, చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపాడు? చెప్పాలి గట్టిగా. ఎక్కడి నుంచి పంపాడు ఆయన్ని? యోహాను సువార్త 6వ అధ్యాయం 38 చదవండి. ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు కానీ, అందరూ చెప్పండి మాట, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుకు నేను ఎక్కడి నుంచి పంపబడ్డాను? పరలోకం నుండి పంపబడ్డాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ పుట్టిన వాడే కాదు. ఒకవేళ శారీరకంగా శరీరధారిగా కన్యమరియ గర్భమందు పరిశుద్ధాత్మ రూపేణ సహాయాన్ని బట్టి ఆయన పుట్టాడేమో కానీ ఆయన వాస్తవానికి ఎక్కడి నుంచి వచ్చాడని రాయబడింది? అందరూ చెప్పాలా? ఇక్కడ నుంచి వినండి జాగ్రత్తగా. ఎవడేం చెప్పినా గొర్రెల మందలాగా తలవటం కాదు. ఎవడ ప్రార్థన పెట్టినా ప్రార్థనకి వెళ్ళి కూర్చోవటం కాదు. ఎవడ ప్రసంగం చెప్పినా అందరూ తెల్లబట్లు వేసుకున్నాయి కాదు కదా. అన్ని బోధలు ఒకే బోధలు, అన్ని సిద్ధాంతాలు ఒకే సిద్ధాంతాలు అనే భావంలో ఉన్న వెరివార్లారా, ముష్కర్లారా, మురుకులారా, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏది చెబుతుందో అదే సత్యం. బైబిల్ ఏది చెబుతుందో అసత్యం. యేసుక్రీస్తు వారు దేవుడు అని అక్కడ రాసు. ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడ్డాడని బైబిల్ చెబుతుంది కదా. తండ్రి అయిన దేవుడు మాత్రమే